ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య సర్వాధికారి నాయన మీకు వేలాది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటాను. దేవ ఉదయకాలం ప్రభువ వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించే మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 21వ వచనం. నీతిమంతుని పదవులు అనేకులకు ఉపదేశించును, బుద్ధి లేకపోవట చేత ఊళ్ళలో చనిపోవుదురు. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును, బుద్ధి లేకపోవట చేత మూడులు చనిపోవుదురు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం. సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మకు భంగము కలుగును. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 30వ వచనంలో నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును, వారి నాలుక న్యాయమును ప్రకటించును. ఇర్మీయా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనంలో నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. సైన్యములకు అధిపతి యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిన కనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. యోహాను సువార్త 3వ అధ్యాయం 19-20 వచనాలు. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చింది కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించిరి. దుష్కారం చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించును, తమ క్రియలు దుష్క్రియలుగా కనపడుకుంటున్నట్లు వెలుగునొద్దకు రాడు. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 7వ వచనం. నువ్వు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడును త్రోవను నడుచున్నప్పుడును పండుకుంటున్నప్పుడును లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను, సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 144వ వచనం. నీ శాస్త్రములు శాశ్వతమైన నీతి కలివి, నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయము. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం. వివేకుని పెదవుల యందు జ్ఞానం కనపడును, బుద్ధిహీనుని వీపునకు బెత్తమే తగును. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనం. ఒకడు తెలివి లేకునుట మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును. ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయును. చివరిగా ఒక మాట. కొలసలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలన అది మీరు తెలుసుకొనుటకు మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచికలదిగాను కృప సహితముగాను ఉండనీయుడి. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనేది వేసాయి మీరు ఇచ్చిన ఒకే దాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ప్రభావ మేము నీతిగా జీవించే శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి, నేను బుద్ధి కలిగే వారిలో ఉండే వారి శక్తిని అనుగ్రహించి, మీ అందు భయభక్తులు కలిగి జీవించే వారి శక్తిని అనుగ్రహించమని చిన్న ప్రార్థన చేస్తున్నాము అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.